అతి శ్రేష్ఠుడు యేసుక్రీస్తు నామమున వాక్యం వింటున్న విశ్వాసులందరికీ ప్రభు పేరిట వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచే మీ ఆత్మీయ దేవసేకుడు బ్రదర్ తేజమయ్య. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం పేరు ఏంటంటే ఉపవాసం ద్వారా విముక్తి. ఉపవాసం ద్వారా విముక్తి పొందుట ఎలాగో మనం ఒకసారి చూద్దాం. ఉపవాస ప్రార్థనకి ఎంత శక్తి ఉందో, ఉపవాసాలు ఉండటం వల్ల ఎలాంటి కార్యాలు భీకరమైన, భయంకరమైన, ఘోరమైన, కఠినమైన కార్యాలు ఎలాగా ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలుగా మార్చబడతాయో, మహిమ కలిగిన అద్భుతాలు కలిగించే కార్యాలుగా ఎలాగ మార్చబడతాయో మీకు తెలియజేస్తాను. ఉపవాస ప్రార్థన యొక్క శక్తి, దాని విలువ మనం తెలుసుకొని ఆ ఉపవాసాలు ఉండటం వల్ల మన దేవుడు ఎలా కరిగించబడి తన మనసును మార్చుకొని మన పక్షాన అనేక దైవ కార్యాలు చేస్తాడో ఒకసారి ఈ యొక్క ఉపదేశంలో మనం విందాం. దేవుని పిల్లలారా, బహు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని పరిశీలిస్తే ఆత్మదేవుడు మనతో సూటిగా మాట్లాడును గాక. మీరు చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం ఒకసారి మనం చూస్తే, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ఎల్కానా ఆమెకి ఏటేటా ఏ రీతిగా చేయుచునుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడల్లా అది ఆమెకు కోపము పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చింది. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా, నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా? నీకు మనో విచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చాను. వారు షీలోహులో అన్నపానములు పుచ్చుకున్న తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గరనున్న ఆసనం మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిన ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. చూడండి, ఆమె ఆహారాన్ని మానివేసినట్లు, వారు భుజిస్తూ ఉండగానే ఆ ఆహారాన్ని ఆమె స్వీకరించకుండా ఉపవాసం ఉంటున్నట్లు, ఆమె షీలోహు దేవాలయానికి వచ్చిన ప్రతిసారి కన్నీటి పర్యంతమై తన యొక్క ఆ గుడ్రాలితనం గురించి ఏడ్చి మొర్రపెట్టినట్లు, తన యొక్క సవతి అయినటువంటి పెనిన్నా చేస్తున్నటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ గాయాలు, ఆ వేదన నుండి ఆమె విడుదల పొందాలని కన్నీరు కార్చి దేవుడి సన్నిధిలో తన ఆత్మను కుండవలే కుమ్మరించినట్లు, అక్కడ ఉన్నటువంటి ఏలీ అనేటటువంటి ఒక దైవజనుడు, ప్రధాన యాజకుని సింహాసనము దగ్గరకు వచ్చి ఆమె కన్నీరు కార్చి మొర్రపెట్టి విజ్ఞాపన చేస్తున్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. ఆమె ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం వల్ల ఆమె గొడ్రాలితనం ఆమెను వదిలిపెట్టిపోయినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. చాలామంది ఈ రోజుల్లో వారి పాపములు, వారి పితరుల పాపములు ఒప్పుకోరు. వారిని వెంటాడుతున్న శాపాల గురించి ఒప్పుకోరు. వారిని వేధిస్తూ కలవరపరుస్తున్నటువంటి ఆ దురాత్మల యొక్క ప్రభావం నుండి విడిపించమని, ఆ శాపాల నుండి విడిపించమని, తాతలు తండ్రులు చేసినటువంటి విగ్రహ దోషాలు, అతిక్రమములన్నిటి నుండి మమ్మల్ని, మా భర్త సంతతి వారి నుండి వచ్చే శాపాలు, మా తల్లిగారి ఇంటి మీద నుంచి వచ్చే శాపాలు, పుట్టినిండు మెట్టి నీళ్ళ నుంచి వచ్చేటటువంటి ప్రతి శాపాలను విడిపించమని ఉపవాసం ఉండి, ఎవరైతే గోజాడి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారో వారికి గొడ్రాలితనం కొట్టివేయబడి వారు శ్రేష్టమైనటువంటి భక్తులను కనెదరగాక. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగునగాక. హన్నా ఒకే వ్యక్తిని కన్నదే. ఆమె కనినటువంటి వ్యక్తి అసాధారణమైనటువంటి వ్యక్తి, అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి, రాజులను అభిషేకించిన వ్యక్తిని, దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వ్యక్తి, అతి చిన్న వయసులోనే దేవుని స్వరమును విన్న వ్యక్తి, 117 సంవత్సరాలు దేవునికి సేవ చేసిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయాడు. ఉపవాస ప్రార్థనల ద్వారా వచ్చేటటువంటి పిల్లలు దేశానికి, ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉంటారంటానికి సాదృశ్యం హన్నా తల్లి జీవితమే. ఇక రెండో విషయాన్ని మనం చూస్తే, 2 దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ యెహోషాపాతు అనే వ్యక్తి ఉంటాడు. 2 దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనం ఒకసారి మనం చూద్దాం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా వద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా అందంతటా ఉపవాస దినమును ఆచరించవలనని చాటింపగా. చూడండి, ఇక్కడ 20వ అధ్యాయం 1వ వచనం కింద చూస్తే, ఇది అయిన తరువాత మోయాబీయులను, అమ్మోనీయులను, మోయోనీయులలో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి, సముద్రం అవల నుండి సిరియన్ల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది, చిత్తగించుము, వారు హససంతామారు అను ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. ఈ యొక్క
యుద్ధ భయము యుద్ధ భయము కమ్ముకొని ఉండగా ఆ యుద్ధ భయములో యెహోషాపాతు ఆ దేశంలో యూదా దేశం అంతటా ఉపవాస దినమును ఆచరించటం మొదలుపెట్టారు. వారంతా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయటం, విచారించటము, ఆ తర్వాత విజ్ఞాపనలు చేయటం, దేవునికి మొర్ర పెట్టడం, ఆత్మచేత నింపబడినటువంటి ప్రవక్తల దగ్గరికి వెళ్ళి, సేవకుల దగ్గరికి వెళ్ళి వారి దగ్గర విచారించి మేము ఏం చేయాలి, మా మీదికి 3 దేశాల వారు యుద్ధం చేయడానికి మా మీదకి వస్తున్నారని చెప్పి యెహోషాపాతు విచారణ చేయటం మొదలుపెట్టినప్పుడు అదే యెరూషలేము ప్రాంతంలో ఉన్నటువంటి ఒక గొప్ప దైవజనుడి మీదకి ఆత్మ దిగి రావటం, అక్కడ ఉన్నటువంటి దైవజనుడు ప్రవచించి, మీరు ఊరక నిలుచుండి చూడండి, యెహోవాయే మీ పక్షమును యుద్ధం చేస్తారని ఆయన ప్రవచనం చెప్పటం, మీరు మీ సైన్యం ముందర బూరలు ఊదేటటువంటి యాజకులను తీసుకొని వెళ్ళండి, అప్పుడు ఆయన్ని స్తుతించండి, ఆయన్ని కీర్తించండి, ఆయన్ని పాటలు పాడుతూ మీరు ముందుకు సాగిన ఎడల యుద్ధం యెహోవా చేస్తాడని చెప్పినప్పుడు అక్కడ యెహోషాపాతు ఏ దైవజనుడైతే ప్రవచనం చెప్పాడో ఆ దైవజనుడు చెప్పిన ప్రవచనం బట్టి అతను ముందుకెళ్ళగా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ మార్గాల నుంచి అయితే శత్రువులు వస్తున్నారో ఆ మార్గాల్లో యెహోషాపాతు గారు పెట్టినటువంటి మాటుగాండ్రల చేత వారంతటి వారి పొడుచుకొని 3 దేశాల వారు చనిపోయినట్లు, ఆ 3 దేశాల వారు చనిపోయిన శవాల మీద ఉన్న దోపుడు సొమ్మును ఏరుకోవటానికి యెహోషాపాతుకు బెరాకా లోయలో 3 రోజులు సమయం పట్టినట్లు, అంత విస్తారమైన కొల్ల సొమ్ము దొరికినట్లు, విస్తారమైనటువంటి బంగారము, ఇత్తడి, వెండి, ఆయుధాలు, గాడిదలు, గుర్రాలు, ఆయుధశాలకు సంబంధించిన సైన్యమునికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ఆయుధాలు వారికి దొరికినట్లు వారు చాలా సంతోషించినట్లు, ఆ తర్వాత ఆ యుద్ధ భయం నుండి వారు చేసిన ఉపవాసం ద్వారా గొప్ప విడుదల పొందినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, నీ మీదకి ఎలాంటి యుద్ధాలు, ఎలాంటి ప్రకంపనలు, ఎలాంటి ఆందోళన కలిగించే అంశాలు వచ్చినా నువ్వు ఉపవాసానికి అప్పగించుకో. ఉపవాస ప్రార్థన ద్వారా గొప్ప విముక్తిని పొందుకుంటావు, గొప్ప విడుదల పొందుకుంటావు. 3వ అంశాన్ని మనం చూస్తే 2 దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయం ఒకసారి మనం చూద్దాం. 32వ అధ్యాయము 24వ వచనం. ఆ దినములలో హిజ్కియా రోగి మరణ దశలో నుండెను. అతడు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరిచి అతనికి సూచన ఒకటి దయచేసెను. అయితే హిజ్కియా మనసును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లుగా ప్రవర్తింపనందున అతని మీదికి యూదా యెరూషలేము వారి మీదకి కోపము రాగా. చూడండి ప్రియదేవులారా, ఇక్కడ కూడా మనకు కనిపిస్తుంది హిజ్కియా రాజు మరణం నుండి విడుదల పొందినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. ఏ యొక్క మరణమైతే అతని మీదకి వచ్చి, ఇదిగో నువ్వు రాబోతున్న 3 రోజుల్లో చనిపోతావని యెషయా ప్రవక్త ప్రవచనం చెప్పాడో ఆ ప్రవచనం ప్రకారం చనిపోబోతున్నప్పుడు ఆయన కన్నీరు కార్చి స్తంభాన్ని అనుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆ ఒక్క ఉపవాస ప్రార్థన ద్వారా ఆ మరణశయ్య ఆ పడక మీద పడుకొని ఆయన ఏది తినకుండా దేవుని దగ్గర విజ్ఞాపన చేసినందున అతనికి ఆయుష్ పొడిగించబడినట్లు, మరణం నుండి విడిపించబడి తప్పించబడినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ప్రతి ఒక్కరూ ఉపవాస ప్రార్థన దేవుని దగ్గర చేసి కన్నీరు కార్చి గర్వాన్ని విడిచిపెట్టి తమను తాము తగ్గించుకొని తమ లోపల ఉన్న అహంకారాన్ని వదిలిపెట్టి దేవుని దగ్గర కృప కోసం కన్నీటితో కనిపెట్టినప్పుడు ఆయన మరలా తన బాహువును చాచి తన యొక్క ఉచితమైనటువంటి వాత్సల్యతను చూపించి హిజ్కియాకు 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చినట్లు, మరణం నుండి విముక్తి పొందినట్లు, హిజ్కియా చేసిన ఉపవాస ప్రార్థన కన్నీటి ప్రార్థన ద్వారా అతడు 15 సంవత్సరాల ఆయుష్ పొందినట్టు, మంచిగా వర్ధిల్లినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. అలాగనే మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం ఒకసారి మనం చూస్తే ఆహాబ్ అనే వ్యక్తి మనకు కనిపిస్తాడు. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయం ఒకసారి మనం చూస్తే అక్కడ ఉన్నటువంటి ఆహాబు అనే రాజు ప్రార్థన చేసినప్పుడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడో చూద్దాం. మొదటి రాజుల గ్రంథమే 21వ అధ్యాయం 27వ వచనం. ఆహాబు ఆ మాటలు విని తమ వస్త్రములను చింపుకొని గోనె పట్టు కట్టుకొని ఉపవాసం ఉండి గోనె పట్ట మీద పరుండి వేకులు పడుచుండగా యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలీయాకు ప్రత్యక్షమిలాగు సెలవిచ్చెను. ఆహాబు నాకు భయపడి వినయంగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయంగా ప్రవర్తించుట చేత ఆ అపాయం అతని కాలమందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమునందు అతని కుటుంబీకుల మీదకి నేను దాన్ని రప్పించదనను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ శాపం వచ్చినట్లు మనం ఇక్కడ చూస్తాం. ఇజ్రాయేలీల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన అమోరీయుల ఆచార రీతిగా విగ్రహములు పెట్టుకుని అతడు బహుగా హేయంగా ప్రవర్తించినందున
ఆహాబు మీదకి దేవుని కోపాగ్ని దిగి వచ్చి అతన్ని నాశనం చేస్తాడని దేవుడు తిష్బీయుడైన ఏలియా ద్వారా చెప్పినటువంటి ఆ ప్రవచనం ఎప్పుడైతే విన్నాడో, ఆ విన్ని దేవుని కోపాగ్ని తన మీద రగలకుండా కోనె పట్టు కట్టుకొని ఏడుస్తూ ఉపవాసం ఉండి మొరపెట్టినప్పుడు అతని మీదకి రావాల్సినటువంటి ఉగ్రత, దేవుని యొక్క కోపాగ్ని రాకుండా తప్పించబడినట్లు, ఆ తర్వాత అతని కుమారుల కాలంలో దాన్ని వచ్చేటట్లు నేను చేస్తానని ఏలియా ద్వారా ప్రవచనం చెప్పబడినట్లు, అతడిలో ఉన్న వినయము తగ్గింపును చూసి దేవుడు తన మనస్సును మార్చుకొని ఆహాబును సంహరించకుండా, ఆహాబుకు నష్టము కీడు జరగకుండా ఆహాబును వదిలిపెట్టినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. దేవుని పిల్లలారా, అతను చేసినటువంటి విగ్రహారాధన, అతను చేసిన బలులు, అతను చేసినటువంటి పాపాలు, అతను చేసిన మోసాలు, వాటి కఠినమైన యెజెబెలు ద్వారా జరిగించినటువంటి అనేక అన్యాయాల అక్రమాలు అన్నిటిని చూసి తనను తాను ఎప్పుడైతే చూశాడు దేవుడు, చూసిన తర్వాత ఆహాబుని అతని రాజ్యాన్ని నాశనం చేయాలనుకొని అతన్ని సంహరించాలనుకుంటే మళ్ళా గోనె పట్టగట్టుకొని ఎప్పుడైతే ఉపవాసం ఉండి వినయంగా తన తప్పులు తాను తెలుసుకొని కన్నీరు కార్చి పశ్చాత్తాపడతాడో అప్పుడు అతని మీదకి వచ్చేటటువంటి దేవుని కోపాగ్ని రాకుండా దేవుడు విడిపించినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. దేవునికి మహిమాఘనత ప్రభావములు కలుగునుగాక. ఎజ్రా గ్రంథం ఒకసారి మనం చూస్తే అక్కడ రాయబడినటువంటి మాటలో ఉపవాసం ద్వారా ఇంకా ఎవరెవరు ఎలాంటి విముక్తి పొందారో మీకు తెలియజేస్తాను. చాలా జాగ్రత్తగా వాక్యం అనాల్సిందిగా మనం చేస్తున్నాం. మీరు చూడండి, ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం. ఎజ్రా దేవుని మందిరం ఎదుటి నుండి లేచి ఎల్యాషీబు కుమారుడైన యెహోవాను యొక్క గదిలో ప్రవేశించును. అతడు అచ్చటికి వచ్చి చెరపట్టబడిన వారిని అపరాధమును బట్టి దుఃఖించుచు భోజనమైనను పానమైనను చేయకుండెను. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ పాపము నుండి విముక్తి కావాలని ఎజ్రా గారు ఏడుస్తున్నాడు. వీళ్ళు పోయి అనేక మంది ఇజ్రాయేలీల ప్రజలు పోయి లోకంలో ఉన్నటువంటి లోకస్తులను, అన్యమతస్థులను వివాహం చేసుకునే వారి ద్వారా పిల్లలు కానీ వారి ద్వారా అనేక రకాలైనటువంటి వారి ఆచారాలు, సాంప్రదాయాలు, వారి పద్ధతులు పాటిస్తూ వారి నాగరికతలో సమ్మిళితమైనందున ఎజ్రా వారు చేసిన పాపపు క్రియలను చూసి ఆ గ్రంథం, మోషే రాసిన ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివి వారి తప్పులు, వారి పాపములు, వారి ఆజ్ఞాతిక్రమాలు, వారి అతిక్రమాలు అన్నిటిని వారికి తెలియజేసి బహు దుఃఖాక్రాంతుడే ఉపవాసం ఉండి ఏడ్చి ప్రార్థన చేసినట్లు అక్కడ ఉన్నటువంటి ఎజ్రా ఏడ్చిన ఏడుపును చూసి ఆ కాలంలో ఉన్నటువంటి ఇజ్రాయేలీల ప్రజలంతా ఎజ్రా దగ్గరికి వచ్చి ప్రమాణం చేసి, మేము ఏ తప్పులైతే మోషే ధర్మశాస్త్రం ప్రకారం చేశామో, ఎవరినైతే వివాహం చేసుకోవద్దని చెప్పాడో వారిని చేసుకున్నామో, వారిని, వారి పిల్లల్ని, వారికి సంబంధించిన ఆస్తులను అన్నిటిని వదులుకుంటామని, వాటన్నిటిని విడిచిపెడతామని గొప్ప సంఘ సంస్కరణ అక్కడ చేసినట్లు ఎజ్రా గారు మనం బైబిల్లో చూస్తున్నాం. వారు చేసినటువంటి తప్పులు వారి గుర్తు చేసి వారు పశ్చాత్తాపపడేటట్లు చేసి వారందరినీ దేవుని వైపు త్రిప్పినట్లు, పాపము నుండి ఇజ్రాయేలీల ప్రజల్ని పరిశుద్ధత వైపు తిప్పినట్లు ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం మనకు అర్థం తెలియజేస్తుంది. కాబట్టి ప్రియదేవులారా, ఎజ్రా ఒక్కడి ఉపవాసం ఇజ్రాయేలీల ప్రజలందరినీ పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, ఆత్మీయులుగా తీర్చిదిద్దినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. చూడండి, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం మనం ఒకసారి చూస్తే అక్కడ దుష్టుడైన హామాను మొర్దెకైని చంపాలనే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఉపవాసం ఉండి ఎస్తేరమ్మ ప్రార్థన చేస్తాడు. మీరు చూడండి, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. నీవు పోయి షూషాను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండి, నేనును నా పని కత్తెలను కూడా ఉపవాసం ఉందము. ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా నున్నను, నేను రాజునద్దుకు ప్రవేశించుదును, నేను నశించెదను. అటువలే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన ఎంతటి ప్రకారము జరిగించెను. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఎస్తేరమ్మ ఏ యొక్క సభలోనికి, చట్టపర సంబంధమైనటువంటి సభలోకి వెళ్ళకూడదు, రాజ్యసభలోకి. ఆ సభలోకి వెళితే, ఒక స్త్రీ వెళితే రాజుగారి కనికరం పొందకపోతే ఆమెకి ఉరి శిక్ష వేయబడుతుంది. అలాంటి ఉరిని తప్పించుకోవటానికి ఆమె 3 రోజులు ఉపవాసం ఉన్నట్లు, రాజదర్బారులో ప్రవేశించడానికి, రాజుగారికి ఒక విన్నపం చేయటానికి ఆమె తన ప్రాణాన్ని కూడా లెక్క తాను చచ్చిపోయినా పర్లేదు కానీ నా జాతిని నేను రక్షించుకోవాలని చెప్పి ఆమె ఆ యొక్క రాజదర్బారులో ప్రవేశించడానికి ముందు ఆ యొక్క పట్టణంలో ఉన్న యూదులందరి చేత ఉపవాసం, తన చెనికెత్తెలతో ఉపవాసం ఉండి దేవుని కనికరము రాజుగారి దగ్గరికి వచ్చేటట్లు, ఆ రాజుగారి కనికరము తన మీదకి వచ్చేటట్లు ఆమె ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆమె మీదకి వచ్చేటటువంటి ఊరి తప్పించబడినట్లు, ఉపవాస ప్రార్థన ద్వారా గొప్ప విడుదల పొందినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ ఎంతో స్పష్టంగా రాయబడింది. ఒక మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో చూస్తే అక్కడ కూడా మనకి
మార్కు సువార్త 9:20. అందుకు ఆయన ప్రార్థన వలననే, ఉపవాస ప్రార్థన వలననే గాని మరి దేని వలనను ఈ విధమైనది దెయ్యము వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. చూడండి, ఒక దెయ్యం పట్టిన వాడు శిష్యుల దగ్గరకు వస్తే వారు వెళ్ళగొట్టలేకపోయినప్పుడు యేసు ప్రభు వారిని చూసి గద్దించినట్లు, మీ అవిశ్వాసాన్ని, వారిలో ఉన్న అవిశ్వాసాన్ని చూసి వారిని గద్దించినట్లు, అయ్యా ఇది ఎలా పోతాదని మీరు అనుకుంటున్నారని యేసు ప్రభు వారిని అడిగినప్పుడు, ఇది ప్రార్థన వలననే, అంటే ఫుట్ నోట్లో ఉపవాస ప్రార్థన వలననే, సాధారణ ప్రార్థన వలన దెయ్యాలు పోవు, మంత్రాలు పోవు, ఒక్క ఉపవాస ప్రార్థన వలననే పోతాయని యేసు ప్రభు వారు తన పక్కన ఉన్నటువంటి శిష్యులందరికీ చెప్పినట్లు మనము బైబిల్లో చూస్తున్నాం. ఉపవాస ప్రార్థన ద్వారా దెయ్యాల నుండి, మంత్రాల నుండి, రోగాల నుండి, వ్యాధుల నుండి, వ్యసనాల నుండి విడుదల పొందొచ్చని, విముక్తి పొందొచ్చని యేసు ప్రభు వారు స్వయంగా చెప్పినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. యోనా గారు కూడా మనము నినివే ప్రజలు ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారో వారి మీదకి వచ్చే దేవుని ఉగ్రత తప్పించబడి నినివే పట్టణంలో ఉన్న 120 మంది 1,20,000 మంది ప్రజలు కాపాడబడినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలా ప్రతి ఒక్కరూ రోగాల నుండి, ఏ రోగమైతే ఉందో ఆ రోగం నుండి విడుదల పొందాలంటే మనం ఖచ్చితంగా ఉపవాసాలు ఉండి ప్రార్థన చేయాలి. అప్పుల నుండి విడుదల పొందాలన్నా మనం ఖచ్చితంగా ఉపవాసాలు ఉండాలి. దరిద్రం మనల్ని వదిలిపెట్టాలన్నా మనం ఉపవాసం ఉండాలి. మనల్ని పట్టి పీడిస్తున్న రోగాలు మనల్ని వదిలిపెట్టిపోవాలన్నా మనం దేవుని దగ్గర ఉపవాసాలు ఉండి, ప్రతి కుటుంబంలో ఒక్కళ్ళు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు సమర్పించుకునే ఉపవాసాల కోసం ఉపవాసాలు ఉండి గోజాడినప్పుడు మన మీద ఉన్నటువంటి దరిద్ర దురాత్మ శక్తులు, కీడుని కలిగించే దురాత్మలు, మంత్రశక్తులు, దెయ్యపు శక్తులు, పాతాళ శక్తులు, మనకి వ్యతిరేకంగా లేచిన శత్రువుల సమూహం కూడా కాలి బూడిదైపోయి వారంతా మనల్ని వదిలిపెట్టి విడిపించబడి మనం విడుదల పొందుకొని విజేతలుగా మార్చబడదుముగాక. ఆమేన్.